హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సినిమా లవర్స్ అందరికీ ఒక బిగ్ హాయ్. 2025 సంవత్సరం మొదలై ఇప్పుడే కదా సంక్రాంతి పండుగ హడావిడి ముగిసింది అనుకుంటున్నాం, కానీ సినీ ప్రియులకు మాత్రం అసలైన పండుగ ఇప్పుడే మొదలవబోతోంది అనిపిస్తోంది. ఎందుకంటే రాబోయే 2-3 వారాల్లో ఓటీటీ మరియు థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్న సినిమాల లిస్టు చూస్తుంటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. సోషల్ మీడియాలోనూ మరియు ఫిల్మ్ సర్కిల్స్లోనూ వినిపిస్తున్న లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం జనవరి చివరి వారం నుండి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వరకు రిలీజ్ కాబోతున్న సినిమాల చిట్టా చాలా పెద్దగానే ఉంది. మామూలుగా అయితే ప్రతి వారం 4-5 సినిమాలొస్తుంటాయి, కానీ ఈసారి ఏకంగా 10కి పైగా క్రేజీ టైటిల్స్ మన ముందుకు రాబోతున్నాయి. ఇందులో మన తెలుగు సినిమాలే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ మరియు హాలీవుడ్కి సంబంధించిన భారీ వెబ్ సిరీస్లు కూడా ఉండటం విశేషం. మరి లేట్ చేయకుండా ఆ క్రేజీ మూవీస్ ఏంటి, అవి ఏ ప్లాట్ఫామ్లో ఎప్పుడు స్ట్రీమింగ్ కాబోతున్నాయి, అలాగే థియేటర్లలో రిలీజ్ కాబోతున్న ఆ నోస్టాల్జిక్ సినిమాలేంటో ఇప్పుడు డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే లిస్ట్లో కొన్ని అన్బిలీవబుల్ కాంబినేషన్స్ ఉన్నాయి, కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా మనం ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సౌత్ ఇండియన్ సినిమాల గురించి మాట్లాడుకుందాం. కన్నడ ఇండస్ట్రీ నుండి వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 45. ఈ సినిమా కోసం కేవలం కన్నడ ఆడియన్స్ మాత్రమే కాదు, సౌత్ ఇండియా మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దీనికి ప్రధాన కారణం ఈ సినిమాలో ఉన్న స్టార్ కాస్ట్. రియల్ స్టార్ ఉపేంద్ర, కన్నడ చక్రవర్తి శివరాజ్ కుమార్ మరియు విలక్షణ నటుడు రాజ్బీ శెట్టి, ఇలా ముగ్గురు పవర్ హౌస్ పర్ఫార్మర్స్ కలిసి ఒకే స్క్రీన్పై కనిపిస్తే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఊహించుకోవడమే కష్టం. ఈ సినిమా జనవరి 23వ తారీఖున ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ZEE5లో రిలీజ్ కాబోతోందని సమాచారం. నిజంగా ఇంత పెద్ద మల్టీస్టారర్ సినిమా ఓటీటీకి వస్తే మాత్రం డిజిటల్ రికార్డులు బ్రేక్ అవ్వడం ఖాయమే అనిపిస్తోంది. ఇక తెలుగు ప్రేక్షకుల విషయానికి వస్తే ఆహా ఎప్పుడూ లోకల్ కంటెంట్ని ఎంకరేజ్ చేయడంలో ముందుంటుంది. ఈసారి ఆహా నుండి 2 ఇంట్రెస్టింగ్ సినిమాలు రాబోతున్నాయి. అందులో మొదటిది శంభాల. పేరు వింటేనే ఇదొక మిస్టరీ లేదా డివోషనల్ టచ్ ఉన్న సినిమా అని అర్థమవుతోంది. ఈ సినిమా జనవరి 22న ఆహాలో స్ట్రీమింగ్కి రానుంది. అలాగే జనవరి 30న ఆహాలో సైక్ సిద్ధార్థ అనే మరో సినిమా రిలీజ్ కానుంది. యూత్ఫుల్ కంటెంట్తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలను ఇష్టపడేవారికి ఇది బెస్ట్ ఆప్షన్గా నిలుస్తుంది. ఇక థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారి కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతోంది. చీకటిలో అనే ఇంట్రెస్టింగ్ టైటిల్తో ఒక సినిమా జనవరి 23న ప్రైమ్లో రిలీజ్ కానుంది. సాధారణంగా చీకటి నేపథ్యంలో సాగే సినిమాలు లేదా టైటిల్స్ ఉన్న సినిమాలు సస్పెన్స్ థ్రిల్లర్ జానర్కి చెందినవి అయ్యుంటాయి. మరి ఈ చీకటిలో ఏం దాగుంది, ఆడియన్స్ని ఈ సినిమా ఏ రేంజ్లో థ్రిల్ చేస్తుందో చూడాలి. అలాగే జియో హాట్స్టార్లో కూడా అదే రోజు అంటే జనవరి 23న మార్క్ అనే సినిమా స్ట్రీమింగ్ కానుంది. యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రచారంలో ఉన్న ఈ సినిమాపై కూడా ఓటీటీ ఆడియన్స్లో మంచి అంచనాలే ఉన్నాయి. వీటితో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ఈటీవీ విన్ యాప్లో స్పర్శ అనే సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. మనసుకు హత్తుకునే ఎమోషనల్ డ్రామాలను ఇష్టపడేవారు, కుటుంబంతో కలిసి చూడదగ్గ క్లీన్ ఎంటర్టైన్మెంట్ కోరుకునేవారు ఈ సినిమాను ఖచ్చితంగా తమ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇక ZEE5లోనే జనవరి 23న మస్తీ 4 అనే సినిమా కూడా రిలీజ్ కానుంది. ఇది అడల్ట్ కామెడీ జానర్ కాముచ్చని టైటిల్ చూస్తే అనిపిస్తోంది. ఇప్పుడు మనం అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న బిగ్గెస్ట్ రూమర్స్ లేదా బిగ్గెస్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. సోషల్ మీడియాలో వినిపిస్తున్న లిస్టు ప్రకారం కొన్ని భారీ సినిమాలు జనవరి లాస్ట్ వీక్లో రాబోతున్నాయి. అందులో మొదటిది బాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ రణ్వీర్ సింగ్ మరియు సీనియర్ హీరో అర్జున్ కలిసి నటిస్తున్న ధురంధర్. ఈ సినిమా జనవరి 30న కన్ఫర్మ్గా రిలీజ్ కానుందని టాక్ వినిపిస్తోంది. రణ్వీర్ సింగ్ సినిమా అంటేనే ఎనర్జీకి కేర్ ఆఫ్ అడ్రస్. దానికి తోడు అర్జున్ లాంటి ఇంటెన్స్ యాక్టర్ తోడైతే స్క్రీన్ ప్రెజెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలాగే ధనుష్ మరియు కృతి సనన్ కాంబినేషన్లో వస్తున్న తేరే ఇష్కుమే సినిమా నెట్ఫ్లిక్స్లో జనవరి 23న వస్తుందని ఒక వార్త హల్చల్ చేస్తోంది. రాంజనా లాంటి క్లాసిక్ హిట్ తర్వాత ఆనంద్ ఎల్ రాయ్ మరియు ధనుష్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కాబట్టి దీనిపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. ఇక మరో భారీ మల్టీస్టారర్ పరాశక్తి. తమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్, అందాల భామ శ్రీలీల మరియు జయం రవి కలిసి నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 7న ZEE5లో రిలీజ్ కానుందని సమాచారం. శివకార్తికేయన్ అమరన్ హిట్ తర్వాత ఫుల్ ఫామ్లో ఉన్నాడు. శ్రీలీల డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జయం రవి యాక్టింగ్ వర్సటాలిటీ మనకు తెలిసిందే. ఈ ముగ్గురు కలిసి నటిస్తున్నారంటే అది ఖచ్చితంగా పాన్ ఇండియా రేంజ్లో సంచలనం సృష్టించే కంటెంట్ అయ్యుంటుంది. నెట్ఫ్లిక్స్లో లెగసీ అనే సినిమా కూడా కమింగ్ సూన్ లిస్ట్లో ఉంది. దీని డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇక గ్లోబల్ కంటెంట్ మరియు వెబ్ సిరీస్ల విషయానికి వస్తే హాలీవుడ్ మరియు ఇంటర్నేషనల్ సిరీస్ లవర్స్కి పండగే అని చెప్పాలి. మార్వెల్ స్టూడియోస్ నుండి వస్తున్న వండర్ మ్యాన్ సిరీస్ జనవరి 27న జియో హాట్స్టార్లో రిలీజ్ కానుంది. సూపర్ హీరో కాన్సెప్ట్స్, మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ని ఫాలో అయ్యేవారికి ఇది గుడ్ న్యూస్. అలాగే ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించిన నెట్ఫ్లిక్స్ రొమాంటిక్ డ్రామా బ్రిడ్జెట్టన్ కొత్త కంటెంట్ జనవరి 29న స్ట్రీమింగ్కి రానుంది. దీనికోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.
ఇక అనిమే లవర్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉన్న వన్ పీస్ సిరీస్కి సంబంధించిన అప్డేట్ ప్రకారం మార్చి 10న నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. వన్ పీస్ లైవ్ యాక్షన్ సిరీస్ ఆల్రెడీ పెద్ద హిట్ అయింది కాబట్టి తర్వాత సీజన్ లేదా ఎపిసోడ్స్ కోసం ఆడియన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. చివరిగా కొత్త సినిమాలే కాకుండా పాత జ్ఞాపకాలను మళ్లీ గుర్తుచేసే రీ-రిలీజ్ సినిమాల గురించి మాట్లాడుకుందాం. ఈ ట్రెండ్ ఇప్పుడు టాలీవుడ్లో నడుస్తోంది. లవర్ బాయ్, మనందరి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఉదయ్ కిరణ్ నటించిన మనసంతా నువ్వే సినిమా ఫిబ్రవరి 14న అంటే వ్యాలంటైన్స్ డే స్పెషల్గా థియేటర్లలో రీ-రిలీజ్ కానుంది. తూనిగా పాట వింటూ ఉదయ్ కిరణ్ని మళ్లీ బిగ్ స్క్రీన్పై చూసి ఎమోషనల్ అవ్వడానికి ఫ్యాన్స్ రెడీగా ఉండండి. అలాగే మాస్ ఆడియన్స్ కోసం తల అజిత్ కుమార్ నటించిన బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ మన్ కథ తెలుగులో గేమ్ సినిమా జనవరి 23న థియేటర్లలో రీ-రిలీజ్ కానుంది. యువన్ శంకర్ రాజా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అజిత్ విలనిజం షేడ్స్ ఉన్న యాక్టింగ్ మళ్లీ థియేటర్లో చూసి విజిల్స్ వేయడానికి ఇది సరైన సమయం. సో ఫ్రెండ్స్, చూశారు కదా అప్కమింగ్ ఓటీటీ మరియు థియేటర్ రిలీజ్ల లిస్ట్. జనవరి 23 నుండి ఫిబ్రవరి వరకు ఎంటర్టైన్మెంట్కి ఏమాత్రం ధోకా లేదు. ఉపేంద్ర, శివరాజ్ కుమార్ల 45 నుండి ధనుష్ తేరే ఇష్కుమే వరకు, అలాగే ఉదయ్ కిరణ్ రీ-రిలీజ్ వరకు ప్రతిదీ ఆసక్తికరంగానే ఉంది. అయితే ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి, ఈ లిస్ట్లో ఉన్న డేట్స్ మరియు ప్లాట్ఫామ్స్ సోషల్ మీడియా బజ్ మరియు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా చెప్పబడ్డాయి. కొన్నిసార్లు ఓటీటీ సంస్థలు చివరి నిమిషంలో డేట్స్ మార్చవచ్చు, లేదా కొన్ని సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం వల్ల వాయిదా పడవచ్చు. కాబట్టి సినిమా చూసే ముందు ఆయా యాప్స్లో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ లిస్ట్లో మీరు ఏ సినిమా కోసం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు? ధనుష్ సినిమా కోసమా, లేక ఉపేంద్ర సినిమా కోసమా, లేక ఉదయ్ కిరణ్ గారి సినిమాని థియేటర్లో చూడటానికా? మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్లను కూడా అప్డేటెడ్గా ఉంచండి. మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్, రివ్యూస్ మరియు ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మా ఛానల్ని ఇప్పుడే